హల్లెలూయా హల్లెలూయా. అందరికి హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. యేసు పుట్టుక, యేసు ఎవరు, నాకేమీ లాభం, మరి యేసుతో నాకేం సంబంధం? హల్లెలూయా హల్లెలూయా. ఆ విషయాలు చూద్దాం ఈ రోజు. హల్లెలూయా. హల్లెలూయా. కన్యక కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ అంటే దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీతో ఉండడానికి భూమి మీద నరుడుగా పుడతాడని రాస్తుంది. దేవుడు మనకు తోడుకుంటే విరోధి ఎవడు? సైతాన్ చేతబడి శక్తులు మనకు విరోధంగా ఉండలేవు. హల్లెలూయా. ఈ పుట్టిన కుమారుడే దేవుడు. ఈ పుట్టిన కుమారుడే సర్వశక్తి గల దేవుడు. అండ్ ద ఎవర్లాస్టింగ్ ఫాదర్. హల్లెలూయా. మనుషులందరూ ఆయన కుమారులాగా ఉండాలి. మనం దారి తప్పిన కుమారులం. పాపం చేస్తూ దేవునికి విరుద్ధమైన పనులు చేస్తూ, పాపం చేస్తూ దేవునికి దూరం ఉన్న కుమారులం మనం. మళ్ళీ తన కుమారులుగా మనుషులందరినీ చేసుకోవడానికి మన పాప భారము, మన సమస్యల భారము, మన ఇబ్బందుల భారం అంతా మోయడానికి పుడతాడు. నీ చేతిలో బైబిల్ ఉండేది నమ్మవలసింది. నమ్మల నువ్వు క్రైస్తవుడు ఉండొచ్చు. బైబిల్లో దేవుడు ఒకడని నమ్ము. ఆయన పాత నిబంధనలో యెహోవా మనుషులకు రక్షణ ఇవ్వడానికి, మనుషుని శాపాలు భారం నుంచి విడుదల చేయడానికి ఆయన భూమి మీద నరుడుగా జన్మ ఎత్తాలా, శిలువ మీద ప్రాణం పెట్టాలా, రక్తాన్ని కాల్చాలా, రక్త నిబంధన చెయ్యాలా. ఆ రక్త నిబంధన క్రొత్త నిబంధన. రక్త నిబంధన గురించి రాసిండు, క్రొత్త నిబంధన గురించి రాసిండు. చేస్తాను యెహోవా చేసింది యేసు ప్రభు. కాబట్టి యెహోవా యేసు ఒకే ఒక దేవుడు. పాత నిబంధన యెహోవా యేసు అనే పేరు వచ్చేదాకా నిలిచింది, అక్కడ ఆగిపోయింది యెహోవా అనే పేరు. తర్వాత నిత్యం ఉండే పేరు యేసు. ఈ యేసు పేరు రక్షణ పేరు. పాపి అయినా ఆయన దగ్గరకు వస్తే రక్షణ దొరుకుతుంది, పాపం నుంచి విడుదల విముక్తి కలుగుతుంది. ఏ సైతాన్ బంధకాలు ఉన్నా ఆ యేసు నామం దగ్గరకు వస్తే విడుదల రక్షణ కలుగుతుంది. ఆనాడు బెత్లెహేంలో పుట్టిండు, ఈనాడు నా హృదయంలో నీ హృదయంలో పుట్టిండు. యేసులో పుట్టిండు. నీ హృదయం తెరువు, నేను వచ్చేస్తా నీ హృదయంలోకి. తలుపు దగ్గర వచ్చి నేను తడుతున్నా, నీ హృదయం తెరువు, నేను నీ హృదయంలోకి వచ్చేస్తా. నీ యొక్క జీవితాన్ని, పాప జీవితాన్ని మార్చేస్తా అంటున్నాడు. నీ పాపం అంటే నీకు అసహ్యం కలిగేటట్టుగా నేను చేస్తా అంటున్నాను. పాపం అంటే అసహ్యం నీకు కలగాలంటే నీ హృదయంలో యేసే పుట్టును గాక.